హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ బండికి క్లచ్ ప్లేట్లు వేస్తున్నాము. క్లచ్ ప్లేట్లు వేసేది మీకు చూపిస్తాము. టాటా ఏసీ ఇది పెట్రోల్ బండి ఇది చూడండి. మాది మొహమ్మద్ ఆటో గ్యారేజ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఫస్ట్గా దీనికి జైంట్ క్రాస్ ఉప్పినాము. జైంట్ క్రాస్ బోల్టాలు ఈడ ఉంటాయి. జైంట్ క్రాస్ కానీ ఈడే ఉంది చూడండి. 4 బోల్టాలు వస్తాయి జైంట్ క్రాస్గా. జైంట్ క్రాస్ బోల్టాలు ఉప్పినాము చూడండి. ఇది జైంట్ క్రాస్ ఉప్పినాక మనము ఇప్పుడు క్లచ్ వైర్ ఉప్పుతున్నాము చూడండి. మనము మక్తుమూలి క్లచ్ వైర్ ఉప్పేసినాడు. 11 నెంబర్కి 2 నట్లు వస్తాయి. క్లచ్ వైర్ ఉప్పేసినాము. ఇప్పుడు దీనికి పక్కన తోబైంది మక్తుంబై క్లచ్ వైర్. సెల్ మోటార్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఇది సెల్ మోటార్ ఊపుతున్నాము. సెల్ మోటార్కి 2 బోల్టాలు ఉంటాయి చూడండి. గేర్ బాక్స్కి ఉంటుంది ఇది సెల్ మోటార్. చూడండి ఫ్రెండ్స్, సెల్ మోటార్ ఎట్లా ఉంది. మొత్తం ఉప్పేసినాం సెల్ మోటార్. ఇప్పుడు మనము గేర్ లివర్ కానీ ఉప్పేసినాం ఇక్కడ పైన. ఇదే చూడండి గేర్ లివర్లు. ఆడ ఈడ ఒకటి ఉంటుంది గేర్ లివర్. ఈడ ఒకటి గేర్ లివర్ వస్తుంది. ఇక్కడ చూడండి 2 గేర్ లివర్లు వస్తాయి. వైర్లు గేర్ లివర్ వైర్కి లాగ్ వస్తుంది. దాని కటింగ్ బ్లేడ్తో బయటకు తీస్తున్నాం చూడండి. లాగ్ ఎట్టుంది అది యూ షేప్లో వస్తుంది. అది చూడండి ఫ్రెండ్స్, వైర్ వచ్చేసింది గేర్ లివర్ది. ఇంకో 2వ వైర్ కానీ ఉప్తాం అదే విధంగా మనము. పెద్ద బాబాయ్ रुपये जैकेट मल इंटिक क्या दादा आते नहीं యాక్షన్ करता है वो बाला को. ఇప్పుడు మనము 2 బోడలు ఉప్పుతున్నాము. దీన్ని చూడండి ఈ విధంగా టాప్ అప్ చేసి 2 బోడలు ఉప్పుతున్నాము మేము దీనికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2 బోడలు ఉప్పుతున్నాము దీనికి. 2 బోడలు దీనికి 4 వస్తాయి. క్రాస్ బంపర్వి 4 వస్తాయి. 4 ఉప్పల్లా ఇవి. 4 ఉప్పితే గేర్ బాక్స్ ఈజీగా వస్తుంది. ఇది క్రాష్ బంపర్ అనేది ఉప్పుకోవాలి మనం సపరేట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గేర్ బాక్స్ ఉప్పుకున్నాం కాబట్టి ఇంజన్ ఇట్లా దుల్లడానికి అవకాశం ఉంది. దానికోసం జాకి పెట్టినాము. దీనికి క్రేన్ జాకి పెట్టినాం చూడండి సపోర్ట్గా ఇంజన్ దుల్లకోకుండా. ఫ్రెండ్స్, ఇతను చాలా మంచి కారీగరీ ఉన్నాడు. ఇతను ఏమంటా అంటే చిన్న దెబ్బ తగిలినా అని ఇంత పెద్ద కట్టేసినాడు ఒకేసారి చూడండి చేతికి. ఇతని సామెత ఏముందంటే చిన్న పాముకైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పినాడు. కొద్ది కోసుకుంది దానికి పెద్ద కట్టేసినాడు ఒకేసారి. ఫ్రెండ్స్, క్రాష్ బంపర్ బోల్టాలు 4 ఉప్పేసినాము ఇప్పుడు దీనికి. దీని తర్వాత క్రాష్ బంపర్కి వచ్చే ఈ 4 నట్లు ఉప్పుకుంటాము. క్లాసిక్ నుంచి వచ్చేటివి. ఆ పక్క 2 ఈ పక్క 2. ఈ రౌండ్ బోల్ట్ చూడండి ఎట్లా ఒప్పుకున్నాము మేము. ఇప్పుడు సద్దంగాడు ఎంత జంపు పెడుతున్నా చూడండి. లాటు పెట్టినాగానే కనెక్షన్ దాడు ఎంత జంపు పెట్టినా చూడండి. మన సద్దాము కరెక్ట్ దిగానే. ప్రాణవన్నది పోయిన కానీ క్రాష్ బంపర్ వచ్చేసింది ఇప్పుడు బయటికి. చూడండి క్రాష్ బంపర్ వచ్చేసింది ఈ విధంగా. గేర్ బాక్స్ మంది కిందికి వచ్చేసింది చూడండి. కిందికి దిగింది ఇంకా గేర్ బాక్స్. పెట్రోల్ బండి టాటా ఏసీ. క్లచ్ ప్లేట్లు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంది క్లచ్ ప్లేట్లు ఉప్పుతున్నాము ఇప్పుడు ఈ బండికి. టాప్ చేసి లూజ్ చేస్తున్నాము ఇప్పుడు దీనికి. బోల్ట్ 12వ నెంబర్ బోల్ట్ వస్తాయి. క్లచ్ ప్లేట్లు మనవి బయటకు వచ్చేసినాయి ఇప్పుడు చూడండి. బయట తీసుకున్నా అవి చూడండి ఫ్రెండ్స్. క్లచ్ ప్లేట్లు కాలిపోయినాయి ఈ విధంగా చూడండి. ఎట్లా రివీట్లు బయటకు వచ్చేసినాయి ఒకేసారి. ఈ రివీట్లు
అలాగే ప్రెజర్ ప్లేట్ కానీ గీత కొట్టిన చూడండి, ఇవి రివీట్లో అరిగిపోయి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, మనము దీనికి సెంటర్ షాఫ్ట్ పెడుతున్నాము. లోపల బేరింగ్ ఉంటుంది, షాఫ్ట్ పెట్టుకుంటే సెంటర్ వస్తుంది. ఇట్లా మనము పెట్టుకుంటే గెవస్ టక్కని కూర్చుంటుంది బాగా, లేకపోతే సతాయిస్తుంది, ఉంటే మేలు. ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్లు ఫుల్ టైట్ చేస్తున్నాము. క్లచ్ ప్లేట్ ఫుల్ టైట్ బిగించేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకోవాలా. చూడండి, ముందుగా మన పిల్లోడు ఇది టైట్ చేసినాడు, దాని తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఇది చేస్తున్నాడు, దీని తర్వాత ఇది చేస్తాడు. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఫుల్ టైట్ చేసుకుంటాడు. దీనికి క్లచ్ ప్లేట్లు పుల్లి తిరక్కకుండా ఇక్కడ ఒక బోల్ట్ పెట్టినాడు, అడ్డము లాక్ చేస్తున్నాడు అనమాట. బోల్ట్ పుల్లి తిరక్కకుండా. ఫ్రెండ్స్, మనము రిలీజ్ బేరింగ్ చేసినాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా లోపల ఈ విధంగా ఆడుతుంది. కొద్దిగా లైట్గా గ్రీస్ పూసుకొని షాఫ్ట్కు రిలీజ్ బేరింగ్ చేసినాము. రిలీజ్ బేరింగ్ పట్టి మనము ఈడ పెట్టినది లాకు తీసేసినాము. బోల్ట్ మర్చిపోతే ఇబ్బంది మళ్ళీ. చూడండి, ఇప్పుడు మనం గేర్ బాక్స్ ఎత్తుతున్నాము పైకి. ఎత్తండి పై. చూడండి, ఇంత సింపుల్గా ఎత్తి వేసుకోవచ్చు మనము గేర్ బాక్స్. గేర్ బాక్స్ కూర్చొని చూడండి ఇప్పుడు ఈజీగా ఈ విధంగా. ఇంకా రౌండ్ బోల్టాలు వేసుకుంటున్నాం దీనికి. ఇక్కడ 14వ నెంబరు బోల్టా వేస్తున్నాం. చూడండి, ఈడ సద్దాం వేస్తున్నాడు. ఈ పక్కన వచ్చేసి పట్టి వస్తుంది ఒకటి, మొహమ్మద్ భాయ్ వేస్తున్నాడు. ఇక్కడ ఈ పక్కన ఒకటి చిన్నదే ఒకటి పెద్దది వస్తుంది. ఆ పట్టీకి మనము సెల్ మోటర్ వేస్తున్నాము. దీనికి సెల్ మోటర్ వేసినాము. ఈ వైర్లు కానీ తగిలించినాము, కప్లర్లు. ఇది స్పీడోమీటర్ సెన్సర్ది కప్లర్. ఇది వచ్చేసి రివర్స్ గేర్ది, రివర్స్ లైట్, రివర్స్ గేర్లు పడేది ఇది సెన్సర్. క్లచ్ పట్టి వేస్తున్నాము. రెగ్గానే ఉంటుంది దాని కింద క్లచ్ పట్టి వేస్తున్నాము. చూడండి, క్లచ్ పట్టి వేసినాక క్లచ్ వైర్ కానీ వేస్తాము దీనికి పైన. क्या मग तुम चोटी डाली ही पीछे? क्या चोटी डाली? सिर्फ मुंह गाढ़ा पड़ता है तो क्या क्या कर दी है? चल रहा हूँ, चपटी डाल दी है मैं ये छोड़ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాక్ కొడుతున్నాం దానికి గేర్ వైర్లకి ఈ విధంగా. ఇప్పుడు మనము రప్ప రప్ప అని కొట్టి దీనికి లాక్ చేస్తున్నాం. చూడండి, రప్ప రప్ప మనము దీనికి కిచుకు కిచుకు అని లాక్లు వేస్తున్నాం దీనికి. ఇప్పుడు ఈ క్రాస్ బంపర్ బోల్టాలు 4 వస్తాయి. ఇక్కడ చలా క్రాస్ బంపర్వి 14వ నెంబర్వి ఫుల్ రేట్ చేస్తున్నాం. చూడండి, దీనికి లాస్ట్కి అయిపోయినాక ఇది లాస్ట్కి టాప్ అప్ చేసి ఫుల్ రేట్ చేసుకోవాలి. దీనికి మనం వేసేటప్పుడు చెక్ చేసుకోవాలా, దీంట్లోన వేస్ట్ ఉంటుంది, వేస్ట్ పెట్టి చూసుకోవాలా, కొద్దిగా ఉంటుంది కానీ తీసేయాలి అది. ఇప్పుడు మనం షాఫ్ట్ పెడుతున్నాం. చూడండి, షాఫ్ట్ అయితే ముందర గేర్ బాక్స్లో పెట్టేసినాము. ఇప్పుడు వెనకాల మిల్లింగ్ సెట్ చేస్తున్నాం. చూడండి, దీనికి కరెక్ట్ సెట్టింగ్ నోట్లో పెట్టుకొని సెట్టింగ్ చేసుకొని బోల్టాలు వేసుకోవాలా మనము. బోల్టాలు పోయింది, 4 బోల్టాలు ఈ విధంగా సెట్ చేసుకున్నాము. 4 చేసుకున్నాక ఒకేసారి ఫుల్ టైట్ చేసుకోవాలి దీనికి. ఫ్రెండ్స్, మా టాటా ఏసీ గోల్డ్ బండి ఇది క్లచ్ ప్లేట్ వేసేది వర్క్ అయిపోయింది. ప్లీజ్ మా మొహమ్మద్ ఆటో గ్యారేజ్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.